ఎవరెక్కడ నేను తెలుసా? ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది, బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, బస్తీ మే సవాల్. క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు, మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా చెప్పు. బాపూజీ కళ్ళలో కన్నా స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. Start the music. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के అదేంటి సార్, పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు డాన్స్ చేయటం ఏంటి? ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? ఎలా మా పోలీసులు యాదాన్లో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన, డాన్సులు చేసిన పోలీసుడే నంబర్ 1. ఏమంటివి మానవ జాతి నీచమా? ఆహా, ఎంత మాట ఎంత మాట! వైతరుని నుంచి వేధించి వెంటాడి ముప్పతిప్పలు పెట్టి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కూర్చోండి కూర్చోండి. ఏ చూడ భీమ్, వాగరా, టేబుల్ ఎక్కు. ఏంటి క్లాసులో అల్లరి ఎక్కువ చేస్తున్నావంట? నేనా సార్? హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేయలేదు సార్. మన హిందూ సంప్రదాయం గురించి చెప్పు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం అమితంగా గౌరవించేది అమ్మని, నాన్నని, ఆ తర్వాత అత్తని. అత్త గౌరవాన్ని చాటి చెప్పేదే అత్తారింటికి దారేది. అందులో వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. ఇది క్లాస్ రూమ్ రా. బాగుంది కదా సార్? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మొత్తం తేడాగా ఉంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3. రాయ్, నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకు అర్థమయ్యే లోపలే అంతా అయిపోతుంది. జనాలతో కొంచెం నోటితో మాట్లాడడం నేర్చుకోవయ్యా. నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాట గుర్తుంటుంది సార్. మా వాళ్ళంతా యావరేజ్